చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు. లేవీకాండము 26వ అధ్యాయం. లేవీకాండం 26వ అధ్యాయం 11వ వచనం. నా మందిరము మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. అంటే మందిరంలో ఏం జరగకూడదు? అసహ్యమైన కార్యాలు జరగకూడదు. ఎందుకని? అది దేవుని మందిరం. కాబట్టి మనం మందిరంకి వచ్చాము, అసహ్యమైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటివి ఏమైనా చేసేవేమో అవి సరి చేసుకోవటానికి, సాక్ష్యం ఇవ్వడానికి రావాలి. అది దేవుడి యొక్క ఉద్దేశం. లూకాసు వార్తలో 19వ అధ్యాయము 45వ వచనం, 46వ వచనం. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తారని చెప్పి వారిని వెళ్ళగొట్టన ఆరంభించింది. దేవుని మందిరంలో చెడ్డతనం చేస్తే దేవుడు ఏం చేశాడంట? వాళ్ళని వెళ్ళగొట్టేను అన్నాడు. పాస్టర్ గారు వెళ్ళగొడితే తప్ప. నా మందిరము దొంగల గుహగా చేశారు. పనికి మాలిన మాటలు, పనికి మాలిన ఒక ఆమె వచ్చేది అంతకుముందు మన చర్చికి, ఇప్పుడు రావట్లేదు అండి. ఆమె ప్రార్థన స్టార్ట్ అయిన తర్వాత వస్తుంది. వచ్చి ఆ షెల్ఫ్ ఉంది కదా, ఆ షెల్ఫ్ కింద భాగం అంతా ఖాళీగా ఉండేది ఆ రోజుల్లో. ఈమె 2 సంచులు తెచ్చేది. ఏంటి చెప్పరే? చీరలు. బట్టలు అంటే వేరు, చీరలు 2 సంచులు, కనీసం ఒక్కొక్క సంచిలో 15-20 ఉంటాయి. ఇక అంతే, నేను చూస్తూనే ఉంటా. వారి కోట్లు. దేవుని ప్రేమించిన పిల్లరా, ఇక నేను వెళతాను అనేదాకా ఈ మామూలుగా అయితే మందిరం విడిచిపెట్టగానే వెళ్ళిపోతుండేవాళ్ళు. మీరు వెళ్ళకుండా మాట్లాడుకుంటూ మా టీచర్ గారు సైగ చేస్తూ ఆయన పోయి అన్నట్టు. సరే నేను గ్రహించి ఇక అనవసరం ఇక్కడ విద్య ఉంటామని నేను సర్దుకొని మోటామూలు సర్దుకొని నేను బయటికి వెళ్ళిపోతే గంటకు కూడా వచ్చేవాళ్ళు కదండి. ఎక్కడ పరిచారు? మందిరంలోనే పరిచి, మందిరంలోనే వాయిదాల్లో. ఆమె వాయిదాలు ఇచ్చేంతవరకు చర్చికి వచ్చింది. నేను అరిచిన తర్వాత వాయిదాలు అయిపోయిన తర్వాత మానేసి. ఎందుకని? వ్యాపారం లేదుగా, వ్యాపారం ఆగిపోయింది. వ్యాపారం జరుగుతూ ఉంటే చర్చికి వస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? నా మందిరము దొంగల గుహ చేశారు. దొంగల గుహ. ఈ రోజున నీకు టైం లేదండి, మందిరం రోజు కొనుక్కోవాలా? మిగతా రోజులు లేవు నీకు, పోయి కొనుక్కోలేవు. ఒక ఇప్పుడు రావట్లేదు ఆమె ఇట్లాగే ప్రార్థన జరుగుతూ ఉంటే ఒక అరగంట తర్వాత బయటికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిందో తెలియదు. ఎవరో వచ్చేటి నుంచి పిలిచారు. వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపటికి వచ్చింది. సరే అయిపోయిన తర్వాత ఏంటి తల్లి అంటే, వడ్డీ డబ్బులు ఇవ్వడానికి వచ్చిందండి. వడ్డీ డబ్బులు మందిరంలో ఉన్నప్పుడు తీసుకుంటుందంట. బుద్ధిగా వడ్డీ ఇవ్వకూడదని బైబిల్ చెప్తుంది కదా. ఎందుకని ఇలా చేస్తావు? నీ పిల్లలకి, నీ జీవితానికి, నీ కుటుంబానికి ఎందుకు నష్టాన్ని కలగజేస్తావు? ఆలోచించి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. దేవుని యొక్క ప్రేమలో వాక్యం ఏమని ఆగబడుతూ ఉందంటే, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నా అంగీకారములకును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడదు. మొన్న చెప్పిన వాక్యం ఇదే పాస్టర్ గారు. ఎలాగుంటామంట? నా మందిరంలో వారు ఆనందింపజేసేది.
ఎప్పుడు వచ్చినా ఆనందం లేకుండా అది బాగాలేదు అయ్యారు, ఇది బాగాలేదు అయ్యారు, మా అబ్బాయి బాగాలేడు అయ్యారు, అయ్యా అయ్యా ఏ పెళ్ళి అయింది కానీ పిల్లలు పుట్టలేదు అయ్యారు, అయ్యా పెళ్ళికి ఆటలేదు అయ్యారు. ఏనా ఆనందం లేదా అసలు మందిరంలో? దేవుడు అంటున్నాడు, నా మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలి. దహన బలి ఎక్కడ అర్పిస్తున్నారు ఈ రోజున? దహన బలి అంటే ఏంటి? 51వ కీర్తన 51. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు. ఈ రోజున బలి అంటే ఏదో కోడినో కుక్కనో మేకనో గొర్రెపోతున్న దమ్మని కాదు. ఈ రోజుల్లో పాత నిబంధన వదిలేద్దాం, కొత్త నిబంధనలో బలి అర్పణ అంటే ఏంటంటే రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా ఏమని రాస్తుంది? మన శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలి. చదవండి 1-2. అది మన శరీరాన్ని సమర్పించుకోవాలి. బలిమ్మన్నారు కదా అని గొర్రెనో మేకనో తేవటం కాదు. నిన్ను నువ్వు నలగొట్టుకోవాలి. ప్రార్థనా మందిరం అంటే ఆనందించేటట్టుగా ఉండాలి. ఎప్పుడైతే పాపం బయటికి వెళ్ళిపోద్దో సంతోషం వస్తుంది మనకి. ఇది వాస్తవం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనానికి వద్దామండి. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడదు అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గురుగా చేసేడివారు చేస్తున్నారు కాదు, చేయటానికి ఇష్టం ఉందన్నమాట మీకు. చేసేడివారు, పాడు చేయడానికి ఇష్టపడి వచ్చేవారు అని అర్థం. దేవుని ప్రేమిస్తున్న పిల్లలు, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 17వ వచనం కూడా చదువుదాం పిల్లరా. 17వ వచనం, మరియు చేశారా? ఎంత బాధపడుతున్నాడండి దేవుడు. అరే మందిరంలో ఆనందింపజేస్తాను, సంతోషంగా గడపండి అని అంటుంటే దాన్ని పాడు చేయాలని చూస్తున్నారంట. మందిరాన్ని పాడు చేస్తావా? సేవకుడికి ఎదురుగా మాట్లాడతావా? తప్పేమన్నా మాట్లాడాడు సేవకుడు? నీలో ఉన్న తప్పునేమన్నా చూపించాడేమో వాక్యం ద్వారా. అది ఆయన తప్ప. పిల్లలు తప్పు రాస్తే మాస్టర్ గారు తప్పు కొడితే ఈ మాస్టర్ గారు మంచోడు కదా, సరి చేస్తే మంచోడు కదా. ఆలోచన. లూకాసు వార్త 4వ అధ్యాయము 33వ వచనం. 4వ అధ్యాయము 33వ వచనం. ఎవరున్నారంట మందిరంలో? మందిరాల్లో ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళు లేరా? నేను ఒక సేవకుడు, పెద్ద సేవకుడు. సార్ ఒక చిన్న ప్రశ్న చెప్తారా అన్న. అడగండి, వైనాట్ అన్నాడు. మీ సంఘానికి ఇంతమంది వస్తున్నారు కదా, మొన్న ఎలక్షన్కి ఎంతమంది డబ్బులు తీసుకున్నారో చేయొత్తమని అడిగారా అన్న. అట్టడిగితే రారండి. ఓకే, మీ సంఘంలో లంచాలు తీసుకోకుండా ఉన్నవాళ్ళు ఉన్నాము అన్నవాళ్ళు ఎవరో చేతులు ఎత్తమంటే ఎత్తుతారా? ఎట్టగండి, కొంచెం లంచం అయిపోతే ఉద్యోగాలు రావట్లేదు కదండి అంటాడు. మీ సంఘంలో కట్నాలు తీసుకోకుండా వివాహం చేసుకున్న వాళ్ళు చేతులు ఎత్తమనండి. ఎట్లాగండి, మాకు కూడా సంభావన రావాలి కదా కొంచెం. వాళ్ళు కట్నాలు తీసుకుంటారు కాబట్టి మాకు ఒక 15,000 20,000 ఇస్తారు, గుడ్డలు పెడతారు. అలా చేస్తే రారండి. లంచాలు కావాల్సిందే, ఏమండి, కట్నం డబ్బులు కావాల్సిందే ప్రియులారా. అలాగే నువ్వు పని చేయకుండా అక్రమంగా ఓట్లు అమ్ముకొని సంపాదించుకునే డబ్బు కావాల్సింది. ఈ డబ్బులతోటి ఈరోజు సంఘాలు కడతా ఉన్నారు. ఏ డబ్బు వస్తుంది ఇప్పుడు సంఘానికి? పాపపు డబ్బు, అన్యాయపు సొమ్ము. మన సంఘంలోనే కామండి, అయ్యా నేను 35 లక్షలు ఇస్తాను, ఎవరున్నా బ్యాంక్ ఎంప్లాయీ ఉంటే చూడండి. ఇప్పటికి నాకు చెప్పి 5 ఏళ్ళు పైన అయింది, ఇంతవరకు బ్యాంక్ ఎంప్లాయీ కాదు కదా, ఏ ఎంప్లాయీ రాదు.
ఇప్పుడు అంటా ఉందంట ప్రైవేట్ అబ్బాయినైనా చేసుకుంటుందంట. మరి చేసుకోక ఏం చేస్తుంది? వయసు పెరిగిపోతుందిగా. ఎందుకంటే ఇలాగా దేవుడి వైపు చూడకుండా పాపపు జీవితం జీవించి దేవుడిని మహిమపరచకుండా ఉంటారు? ఎందుకంటే చెడుతనం జరుగుతుంది కుటుంబాల్లో. దేవుడి మందిరాన్ని మీరు పాడు చేస్తూ ఉన్నారు. పాడు చేయకూడదు. 35వ వచనం కూడా చదవండి. 35వ వచనం. అందుకు యేసు ఊరకుండము, అతనిని వదిలి వెళ్ళమని దాన్ని గద్దించగా దయ్యం వారి మధ్యన పడద్రోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయాడు. దయ్యాలను ఏం చేస్తా ఉన్నాడు దేవుడు? మందిరంలో దయ్యాలు పెట్టి నడిస్తే వదిలించి పంపించు. వాడు ఉన్నాడు ఆ మందిరంలో? ఇప్పుడు లేడు. వాడు వారి మధ్యన పడద్రోసి వారికి ఏ హాని చేయక వదిలిపోయాను. దయ్యం వదిలిపోయింది. మనకు పెట్టిన దయ్యాలు బాటలేదు ఏంటి? వాక్యాన్ని తీసుకోవట్లా. వాక్యం తీసుకుంటే దయ్యం పోయి. పాపపు దయ్యాలు ఎన్నున్నాయో అన్ని దయ్యాలు పోవును గాక అని ప్రార్థన చేస్తాడు సేవకుడు. మీరు ఒక ఆమె చేస్తూ ఉందంట, ఆయన పోవును గాక అంటే ఉండును గాక అని చేసిందంట. ఎవరో గోడ మీద ఒక ఆయన ఇల్లు కట్టుకొని పాడు చేస్తున్నారని చెప్పేసి ఒక వాక్యం రాశాడట. ఏమని? ఇక్కడ పాసు కొయ్యరాదు అని రాశాడట. సరే, చూస్తున్నారు, చాలామంది చూశారు. ఎవరో తుంటరోడు ఒకడు వచ్చేసేసి ఒక ఇటుకరాయి తీసుకొని ఒక అక్షరాన్ని చెడిపేశాడంట. ఏ అక్షరం? చివరిదాన్ని దు అనేది చెడిపేశాడు. ఇప్పుడు చదవండి. ఈ గోడ దగ్గర పాసు పోయిరా అన్నట్టుగా ఉంది. ఒక్క అక్షరం కదిలించాడు. ఈరోజు ఇలాంటి చెడ్డ బుద్ధి కలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు సంఘంలో? పాస్టర్ గారేమో వదిలిపోవును గాక అంటే ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాడు. ఒక అమ్మ, ఏంది ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాడు అంటే, నువ్వు అలాగే చెప్పావు అందంట. నేను అలా చెప్పలేదమ్మా, వదిలిపోవును గాక అని చెప్పి ప్రార్థన చేశానంటే, అట్లా చేసావా అందంట. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డగా, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి మందిరం దేనికోసం కట్టించానంటున్నాడు సొలొమోను? దేవుడి యొక్క నామఘనత కొరకు. అంటే ఇక్కడ దేవుడి నామం మహింపరచబడాలి. కొట్లాడుకునే స్థలం కాదు, తిట్టుకునే స్థలం కాదు, ఏహ్యభావం లేదు, పగ లేదు, దేశం లేదు, ఈర్ష్య లేదు. ఇవన్నీ లేకుండా నడిచే సంఘం. అప్పుడు ఎవరు మహింపరచబడతారు? దేవుడు. కాబట్టి యెహోవా నామఘనత కొరకు మందిరం కట్టించాను తప్ప మన ఘనత కొరకు కాదు, మన గొప్పతనం కాదు. మందిరాలు ఈరోజు కట్టించాను. సెలబ్రిటీస్ లాగా మారిపోతూ ఉన్నాయి సంఘాలు ఈరోజు. ఎంత పాపమో, ఎంత దోషమో. అపోస్తుల కార్య గ్రంథం 7వ అధ్యాయం, అపోస్తుల కార్య గ్రంథం 7వ అధ్యాయము 47వ వచనం నుండి చదువుదాం. 47వ వచనం. అయితే సొలొమోను ఎవరి కొరకు? దేవుని కొరకు. చూడండి, దేవుని ప్రేమించుకున్నారా? ఇవన్నీ ఎవరు తయారు చేశారు? దేవుడు ఒక మనిషి జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం ప్రకారంగా ఇటుకలు తయారు చేశారు, సిమెంట్ తయారు చేశారు, ఏమండి ఒక టాపీ తయారు చేశారు, దాన్ని బట్టే కట్టారు. ఆ జ్ఞానం అంతా ఎవరిది? దేవుడిది. అవన్నీ నా హస్తకృతాలే కదా, నేను తయారు చేసినయే కదా ఇవన్నీ, నేను కలగజేసిన భూమిలోంచి తీసినయే కదా ఇవన్నీ, కొండల్లోంచి తీసినయే కదా అవన్నీ నావే కదా, మీరు నాకేంట్రా మందిరం కట్టించేది అన్నట్లుగా మాట్లాడు. తిమోతి గ్రంథం, మొదటి తిమోతి గ్రంథం 3వ
అధ్యాయం, 1 తిమోతి గ్రంథము 3వ అధ్యాయము దేవుని ప్రేమిస్తున్నాను 15వ వచనానికి 15వ వచనం. ఈ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది. ఆ సంఘం దేనికి ఆధారం అంట అంటే ఆ సంఘంలోకి వచ్చే వాళ్ళంతా ఏం మాట్లాడతారంట? సత్యం మాట్లాడతారు. ఎక్కడ ఉన్నారో అలా మాట్లాడుతున్నారా? అబద్ధం మాట్లాడుతున్నారో సత్యం మాట్లాడుతున్నారు? మందిరము దేనికని రాస్తున్నాడు? జీవము గల దేవుని సంఘం ఇది. అంటే మనందరం కూడా చచ్చిన వారం కాదు, దేవునిలో బ్రతుకుతున్నవారు. నా బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములే నా వెంట వచ్చినని 23 కీర్తనలో రాశారు. బ్రతుకు దినాలన్నీ ఏం రావాలంట? కృపాక్షేమాలు వస్తున్నాయి. మరి ఎందుకంటే ఈరోజు ఏడుచు ప్రార్థన చేసి అయ్యా ఇట్టయిపోయింది అట్టయిపోయింది అని ఏడుస్తావు ఎందుకు? నువ్వు సరిగా నడు, ఆటోమేటిక్గా అవన్నీ సరి అవుతాయి. కాబట్టి జీవము గల సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో, అలా ఎలా నడుచుకోవాలో మందిరంలో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులు నీకు రాస్తున్నాను. ఎలా నడుచుకోవాలి సంఘంలో, ఏ భయభక్తులు కలిగి ఉండాలి, ఎలాంటి నడక కలిగి ఉండాలి, అబద్ధం, మోసం, అన్యాయం, అక్రమం జరగకుండా, వ్యాపారాలు జరగకుండా ఉండే స్థలంగా ఉండాలి. ఉపవాస ప్రార్థనకు వచ్చి కూడా వ్యాపారం చేస్తావా? చేస్తూ ఉంటారు కొంతమంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా ఎలా కట్టబడాలి? మీరు జనాలు ఎక్కువ మంది వస్తే బాగుంటుందా, తక్కువ మంది వస్తే బాగుంటుందా? కొంతమంది అంటారు జనాలు చాలామంది వస్తే బాగుంటుంది. ఎందుకు? అల్లరి పెరగటానికి. డబ్బులైతే వస్తాయి సేవకుడికి, అల్లరి మాత్రం పెరుగుతుంది. వినేవాళ్ళు ఎంతమంది? చూసేవాళ్ళు ఎంతమంది? అసలు బైబిల్ తెచ్చేవాళ్ళు ఎంతమంది? ఫోన్ చూడకుండా ఉండేవాళ్ళు ఎంతమంది? బయటికి వెళ్ళకుండా ఉండేవాళ్ళు ఎంతమంది? మాటికి నీళ్లు తాగకుండా ఉండేవాళ్ళు ఎంతమంది? అయితే బైబిల్ అయితే చెప్తుంది, ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. మందిరంలోకి వస్తే ఏముండాలి నీకు? దేవుడు ఆత్మ తప్ప ఇంకొక ఆత్మ ఉండకూడదు. దిక్కులు చూసే ఆత్మ, పక్కకు చూసే ఆత్మ, ఆమె ఏం చేస్తుందో ఏమేం చేస్తుందో చూసే ఆత్మ నీకు ఉండకూడదు. ఇక అది దురాత్మ. బైబిల్ మీదే శ్రద్ధ పెట్టాలి, వాక్యం మీద శ్రద్ధ పెట్టాలి. నీ తప్పులను వాక్యం ద్వారా సరిచేసుకుంటూ క్షమించయ్యా ఇక చేయనయ్యా అని చెప్పుకుంటూ ఉండాలి నీ మనస్సులో. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమ. నిర్గమాకాండం 23వ అధ్యాయంలోకి వెళ్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవాలి. తెస్తున్నారా? మీకు వచ్చిన జీతంలో నుండి ఎంత జీతం వస్తుందో దానిలో నుండి 10వ భాగం దేవుని దగ్గరికి తెస్తున్నారా? అదే కంపల్షన్ అని చెప్పట్లా నేను, అది నీ ఇష్టం. నువ్వు తేకపోతే రావద్దని అంటలా నేను. నీ మనసు ఎంత ప్రేరేపిస్తుందో వాక్యం అయితే చెప్తాం మేము, అంతే. ఇవ్వకపోతే పాడైపోతావని, ఇవ్వకపోతే నష్టపోతావని నేను చెప్పను. అది నీకే తెలుస్తుంది ముందు నువ్వు ఏం చేసావో దేవుడి దగ్గర. ఎందుకంటే హేబేలు శ్రేష్టమైనది ఇచ్చాడు కదా. కయ్యిన్లాగా కొంచెం దాచుకొని ఇవ్వలేదుగా, అననీయ సప్పీరాల్లాగా దాచుకొని ఇవ్వలేదుగా. ఇస్తే ఏమయ్యారో బైబిల్లో మీకు తెలుసు. కయ్యను ఏమయ్యాడు, అననీయ సప్పీరాలు ఏమయ్యాడు. నేను అది చెప్పి నిన్ను భయపెట్టాలని కాదు. దేవుడు వైపు చూస్తున్నావా? దేవుడు వాక్యానికి అనుగుణంగా నడిచావా?
ఏమండి దశం భాగం ఇస్తే చాలా? నీకు కలిగిన కొలది, నీకు ఇష్టమైన కొలది ఇవ్వచ్చు. దానికి ఎంతనే లిమిట్ లేదు బైబిల్ ప్రకారం. కొత్త నిబంధనలో లిమిట్ లేదు దానికి. నీకు మనసు అంతా తెలుసు. ఒక ఆమె అయితే 2 గాజులు ఇచ్చేసింది వాక్యం విన్న తర్వాత. ఒక ఆమె మెట్టెలు వేసేసింది, ఒక ఆమె ఉంగరాలు వేసింది, ఒక ఆమె చెక్కు రాసి ఇచ్చేసింది, 50,000 చెక్కు. ఏమండి నువ్వు రాయకపోతే నాశనం అయిపోతావని ఆమె చెప్పావా? మందిరంలో నువ్వు ఎలాగ నడుచుకోవాలి? యెహోవా సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. 21వ వచనం చదవండి. 23:21 ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకు. తప్పు చేస్తే పరిహరించడం లేదు, శిక్షే. మాట వినాల్సిందే. ఎలాగా? జాగ్రత్తగా వినాలి. అలాంటి జాగ్రత్తగా వినే మనస్తత్వం నీకుందా? 25వ అధ్యాయానికి రండి. 25 8వ వచనం చూడండి. 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు. దేవుడే చెప్పాడా లేదా ఒక స్థలాన్ని పెట్టమని? ఆయనే చెప్పాడు. మందసాన్ని తయారు చేయమంది ఆయనే. మందిరం కట్టిస్తాను అని దావీదు అనుకుంటే నీ కొడుకు చేత కట్టించుకుంటా నేను అని చెప్పింది ఆయన. సరిగా నడవకపోతే మందిరాన్ని పాడు చేస్తాను అని చెప్పింది ఆయన. అన్నీ చెప్పేశాడు ముందే. అయితే మనం మందిరాన్ని పాడు చేస్తున్నామా? సరిగా నడవటం లేదా? అక్రమంగా ఉందా? పరిశుద్ధ స్థలం అని మరి నీవు అనుకుంటున్నావా? లేదు. 2 రాజుల గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. 2 రాజుల గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలోనికి వెళదాం. దేవుని యొక్క మాటలు 12:16వ వచనం. దొరికిన సొమ్ము చూసారా? మందిరంలోకి ఏం తేవాలో ఏం తేకూడదో దేవుడు చెప్తాను. పై వచనం కూడా చదవండి. 15 నమ్మకంగా ఉన్న వాళ్ళకి నీకు 1000 రూపాయలు ఇచ్చారు. నేను నిజంగా 700 800 అయింది, తిరిగి 200 ఇవ్వాలి నాకు అనుకో. నువ్వు ఇలే. కానీ నేనేమనుకున్నానంటే ఆ వ్యక్తి నమ్మకంగా ఉంటుందని చెప్పేసి ఇచ్చాను. నమ్మకం కోల్పోతే తప్పు నాదా నీదా? అయ్యగారు 1000 రూపాయలు అయిందని చెప్పినా కూడా నేను నమ్ముతా. నువ్వు 200 300 నొక్కేస్తావు. అమ్మ జీడిపప్పు వేయించమంది అంటావు ఒక ఆమె అమ్మగారు. సరే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఉన్న జీడిపప్పు తీసి చక్కగా బాండ్లీలో వేసిందంట. ప్రియులారా, బాండ్లీలో వేసేటప్పుడు ఏమంటే ఈ ఆడవాళ్ళకి చెంగులు ఉంటాయి కదా, ఇట్లా తీస్తున్నప్పుడు కొంచెం ఇందులో పోతాయి అంట, చెంగులోకి పోతాయి. ఇక వేయిస్తూ ఉన్నప్పుడే నవిలేస్తుంది అమ్మగారు. చూసారా? కేజీ మాంసం తెస్తే 30 కేజీ ఉంటుందంట. ఏంటంటే ఎట్టుందో అని టేస్ట్ చూస్తుంటే ఒక్కొక్క ముక్క అయిపోద్దండి. 1/2 కేజీ లాగిచ్చి పారేస్తుంది. క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది ఆ అమ్మాయి. మన సంఘమే పాపం చేసి అన్యాయంగా సంపాదించింది. భర్తను పోగొట్టుకుంది, తాను కూడా చనిపోయింది. అన్యాయం చేయొద్దు, పాపం చేయొద్దు. పాపం చేసి బతుకుదామని అనుకోకు, బాగా ఉండాలని అనుకోకు. నమ్మకంగా ఉన్నవాడికే మెండైన దీవెన. నమ్మకం కోల్పోతే దీవెనలు లేవండి. అలాగే దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డ, 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం, 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ఆ రోజులలో ఇంకా మన్నా కలిగిన పాత్ర, రెండవది అహరోను కర్ర లేవు, ఒక్క రాతి పలకలు మాత్రమే ఉన్నాయి. అంటే దేవుడు రాసిచ్చినటువంటి
ఏమండి ఆజ్ఞలు అందులో పెట్టారు. మందిరంలో ఇప్పుడు ఏమున్నాయండి? వాక్యం ఉంది. మందిరంలో ఏమున్నట్టు? పలకలేంటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏంటి? వాక్యాలు. నడుచుకోవడానికి ఎలా నడుచుకోవాలో చెప్పేది ధర్మశాస్త్రం. అది ఎక్కడ పెట్టారు? మందసం. మందసం అంటే దేవుడి సన్నిధి. ఆ లోపల ఏముంది? వాక్యం. కాబట్టి మందిరంలో ఏముంటుంది? వాక్యం. అల్లరి ఉండకూడదు. వాక్యం తప్ప ఇంకేం ఉండకూడదు. సరి చేసుకోవడానికి సరిపడినటువంటి మార్గము తప్ప ఇంకేమీ ఉండటానికి వీల్లేదు. 9వ అధ్యాయం కూడా చూడండి, 1వ వచనము. మందిరం కట్టిన తర్వాత సొలొమోనుకి ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుడు. నువ్వు రక్షణ పొందిన తర్వాత దేవుణ్ణి ఎప్పుడైనా చూసావా? అనుభవించావా? కల్లో మాట్లాడా? దర్శనంలో మాట్లాడా?